హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ అంటేనే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఇష్టపడరు కదా. అలా కాకుండా అందరూ ఇష్టంగా కాకరకాయ ఫ్రైని తినాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక 4-5 కాకరకాయని లైట్గా పీల్ తీసేసి ఇలా పల్చగా రౌండ్గా కట్ చేసుకొని సీడ్స్ అనేవి తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇలా రెడీ చేసుకునే ఈ ముక్కల్లో కొంచెం సాల్ట్ని తర్వాత పసుపుని వేసేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో నుంచి ఇలా వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్ అన్నిటిని పూర్తిగా పిండుకోవాలండి. ఇలా స్క్వీజ్ చేసుకోవటం వల్ల దానిలోని చేదు అనేది దాదాపు తగ్గిపోతుంది. ఇలా ముక్కలన్నిటిని పిండేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. మనం ఒకేసారి ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేను కొంచెం కొంచెంగా వేసుకొని 2 సార్లు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఒకేసారి ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను తక్కువ ఆయిల్ తోటి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఇవి మరీ ఎక్కువ మాడబడలేదండి, ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇక మిగతా కాకరకాయ ముక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అన్నిటినీ. ఇప్పుడు దీనికి కావాల్సిన వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారాన్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు దీనిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసుకొని కారాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుంటున్నానండి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవ్వడం కోసం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. చిటికెడు వేస్తున్నానండి సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ వేసేసి ఉన్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. ఇది లైట్గా జస్ట్ ఒక మినిట్ పాటు అట్లా వేగితే సరిపోతుంది. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఆ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ విధంగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారపొడిని కూడా యాడ్ చేసేద్దాము. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారం కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయిందండి. కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు